ఇట్లా స్కాల్ప్స్ ఇలాగ పెట్టి ఇలాంటి బ్లౌజెస్ చాలానే చేస్తున్నాను. మీరు చిన్న లూప్ ఇచ్చాం కాబట్టి చిన్న హోల్ టైప్ అన్నమాట. దీనికి బ్యాక్ చిన్న టెంపుల్ వచ్చింది. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా. బ్యాక్ కూడా చూడండి, నెక్ శారీస్ ఆఫ్ వైట్ కలర్వి అది తీసుకున్నారు. శారీ అయితే హాయ్ అండి, వెల్కమ్ టు పావని డిజైనర్ స్టూడియో. సో ప్యాటర్న్ బ్లౌజెస్ చూపించి అయితే చాలా రోజులు అయింది కదా, డైలీ నాకు టైం ఉండట్లేదు. సో మనకైతే మంచి మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చేసామన్నమాట. లోకల్ కస్టమర్వి అలాగే యూకే కస్టమర్వి కూడా ఇంకా 2 బ్లౌజెస్ ఉంటాయి. అవి కూడా కొంచెం డిఫరెంట్గా చేసామన్నమాట. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, బేబీ పింక్ శారీ అనమాట. సో దీనికి వచ్చేసి మంచిగా స్కాల్ప్స్ టైపు ఇట్లా డిజైన్ చేయించమని చెప్పారనమాట. మనకు ఇట్లా స్కాల్ప్స్ ఇలాగ పెట్టి ఇలాంటి బ్లౌజెస్ చాలానే చేస్తున్నాను, మీరు చూసారు కదా. అలాగే కొంచెం ఫ్యాన్సీ బటన్స్ అయితే ఇచ్చేసాము, ఎందుకంటే ఇందులో ఓన్లీ ఈ శారీలో ఓన్లీ సిల్వర్ కలర్ మాత్రమే ఉందండి మీరు చూసుకున్నట్లయితే. అలాగే హ్యాండ్స్కి కూడా ఇట్లా స్కాల్ప్స్ అయితే ఇచ్చేసాము, వేరే మోడల్ ఏం పెట్టలేదు, ఇలా స్కాల్ప్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ అయితే సింపుల్గా 1 సైడ్ మాత్రమే ఇట్లా స్కాల్ప్స్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్లో ఇలా చేసామండి. ఇది ఫస్ట్ బ్లౌజు. నెక్స్ట్ క్లియరెన్స్ సేల్లో పెట్టాం కదండి మనం శారీస్ ఆఫ్ వైట్ కలర్వి, అది తీసుకున్నారు. శారీ అయితే ఇచ్చేసాను ముందుగానే. దీనికి కూడా సేమ్ స్కాల్ప్సే అడిగారండి మీరు చూసుకోండి. క్యాన్వాస్ అన్నీ పెట్టి స్కాల్ప్స్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇదంతా కూడా స్కాల్ప్స్ నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే స్టిఫ్ క్యాన్వాస్ వేస్తాం కాబట్టి. ఫ్రంట్ అయితే దీనికి 2 సైడ్స్ ఇచ్చేసామండి స్కాల్ప్స్, 2 సైడ్స్ ఇట్లా ఇచ్చేసాము. హ్యాండ్కి ఆల్రెడీ బ్లౌజ్కి ఇలా వచ్చేసింది. సో ఇది ఒక బ్లౌజ్ అనమాట. శారీ వచ్చేసి టిష్యూ ఆర్గంజా అండి. ఈ శారీకి వచ్చేసి మంచిగా శారీలో ఉన్న బ్లౌజ్నే తీసుకున్నాం మనము. బ్యాక్ వచ్చేసి ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. బ్యాక్ ఇలాగా ట్రాన్స్పరెంట్గా కొంచెం నెట్ అనేది డబల్ లేయర్ నెట్ వేసేసి ఇలాగ కట్ వర్క్లోనే ప్లస్ నెట్ అటాచ్ చేసేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం అనమాట దీనికి. అలాగే ఇక్కడ ఒక బటన్ ఇచ్చాము, చిన్న లూప్ ఇచ్చాము కాబట్టి చిన్న హోల్ టైప్ ఇచ్చేసాం అనమాట. బ్యాక్ హ్యాండ్స్కి ఏమో సింపుల్గా ఇట్లానే పెట్టేసాము. ఫ్రంట్ మీరు చూసుకున్నట్లయితే ఇట్లా స్టార్ నెక్ అయితే ఇట్లా ఇచ్చేసాం అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందనమాట ఈ శారీకి. చూడండి, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. కట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్లౌజు. సో నెక్స్ట్ శారీకి వచ్చి సింపుల్గానే చేసామండి. ఇది నార్మల్ శారీయే కాబట్టి కొంచెం సింపుల్గానే ఇట్లా కొంచెం షేప్ ఇచ్చాము నెక్కి అంతే. ఇట్లా స్కాల్ప్లోనే కొంచెం షేప్ ఇచ్చామన్నమాట. ఇట్లా అంతే. ఇట్లాగా సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఫ్రంట్ కూడా కొంచెం డిఫరెంట్ నెక్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ కూడా డిఫరెంట్ నెక్ అయితే ఇట్లా పెట్టినాను అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ టైం మనం యూకే కస్టమర్వి చాలా చేసాం కదా, వాళ్ళు మన దగ్గరే ఈ శారీ అనేది తీసుకున్నారండి. ఈ శారీ మన దగ్గరే తీసుకున్నారు. దీనికైతే కొంచెం డిఫరెంట్గా బ్యాక్లెస్, ఫ్రంట్ ఏమో ఫుల్ హై నెక్ అనమాట. మొత్తము ఫ్రంట్ క్లోజ్ నెక్ ఇట్లా ఉంటుందన్నమాట. సో దీనికి ఇట్లా ప్యాడెడ్ వేయించుకున్నారనమాట వీళ్ళు. ప్యాడెడ్ విత్ బెల్ట్ ఫినిషింగ్ చాలా బాగుంటుందని చెప్పాను కదా. ప్యాడెడ్ విత్ బెల్ట్ అనమాట. దీనికి బ్యాక్ చిన్న టెంపుల్ నెక్లో ఇలాగ 3 వచ్చుంటాయండి. మనం ఇట్లా డిఫరెంట్గా అయినా కట్టుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లా 3 వచ్చుంటాయి అన్నమాట. ఇలాగా 3 థ్రెడ్స్ చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది. చూడండి, ఇలాగా 3 థ్రెడ్స్ని ఇట్లా మనం మిక్సప్ చేసుకొని కట్టుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇది టెంపుల్ నెక్లోనే కొంచెం కర్వ్లాగా వచ్చేసి బాగా క్లోజ్ నెక్ అండి. ఫ్రంట్ బ్యాక్ ఫుల్ క్లోజ్ నెక్ కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా ఇలా చేసామన్నమాట ఈ శారీ బ్లౌజు. ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు చిన్న కామెంట్ చేయండి కంపల్సరీగా. సో ముందు కూడా మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే మీ ముందుకి అన్నీ తీసుకొస్తాను అనమాట. కొంచెం హెల్త్ బాగలేక ప్యాటర్న్ బ్లౌజెస్ వీడియోస్ అన్నీ చేయలేకపోతున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి పటోలా ఫ్యాబ్రిక్ శారీ అనమాట. చాలా బాగుంది. శారీలోనే వచ్చిందనమాట బ్లౌజు. దీనికైతే ప్యాడెడ్ పెట్టాము. అలాగే దాంతో పాటుగా బెల్ట్ ఇచ్చేసుకున్నాం అనమాట. ఇట్లా దీనికైతే మనం ఇట్లా వీ కాలర్ నెక్ అండి. ఇది
వీ కాలర్ వచ్చేసి ఉంటుంది మనకు. ఇట్లా వీ కాలరు ఇలాగా వచ్చిందనమాట. వీ కాలరు ఇదిగోండి ఇట్లా. బ్యాక్ వచ్చేసి చిన్న పాట్ టైప్ ఇట్లా వచ్చిందనమాట. వీ కాలర్లోనే పాట్ టైప్ అయితే ఇలా వచ్చింది. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా. బ్యాక్ కూడా చూడండి, నెక్ వీ కాలర్ అనేది ఇట్లా వీ షేప్లో ఇలా ఉంటుంది. ఫ్రంట్ మాత్రం మనకు నీట్గా ఇట్లా వీ కాలర్ విత్ ప్యాడ్స్ వచ్చేస్తుంది. ఇది ఇంకొక బ్లౌజ్ కూడా వాళ్ళ మల్టీపర్పస్ కోసం సింపుల్గానే ప్రిన్స్ కట్లోనే స్క్వేర్ నెక్ పెట్టేశాను. సింపుల్గా మల్టీ యూస్కి అన్ని శారీస్ మీదకి ఉంటుంది కదా గోల్డ్ కలర్లో. ఇట్లా స్క్వేర్ నెక్తో ఇట్లా కొంచెం డిఫరెంట్గా అయితే ఈ బ్లౌజెస్ చేసేసాము. సో ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు చిన్న కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.